ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మల జాతరకు సర్వం సిద్ధమవుతోంది. ఈ నెల 21 నుంచి 24 వరకు మేడారం మహాజాతర జరగనుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఈ మహాజాతర జరుగుతుంది. జాతరకి ఇంకా వారం రోజుల సమయం ఉండగానే ఇప్పటికే మేడారానికి భక్తులు పోటెత్తారు. ములుగులోని గట్టమ్మ ఆలయాన్ని దర్శించుకుని మేడారానికి తరలి వెళ్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు జాతరకు వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా పలు దేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. జాతరకు సుమారు 4000 బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేస్తోంది. 2,25,00,000 రూపాయల బడ్జెట్ కేటాయించింది. అలాగే మేడారంలో సుమారు 50 ఎకరాల తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేశారు. మరోవైపు వీకెండ్స్లో పెద్ద ఎత్తున జాతరకు భక్తులు తరలివస్తున్నారు. గత వారం 4 లక్షలకు పైగా భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడంతో జాతరకు వచ్చే భక్తుల సంఖ్య ఈసారి మరింత ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లే ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఇందుకోసం 75 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర పేరొందిన శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మరో వారంలో జరగనున్నది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు వనదేవతలను దర్శించుకుంటున్నారు, తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. మనం మేడారం జాతర సంబంధించి చెప్పినట్టయితే తొలిసారిగా ఎవరైతే భక్తులు ఎవరైనా కూడా 2 ఏళ్లకు ఒకసారి అయితే ఈ జాతరకు మాత్రం వేములవాడ రాజన్న దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత ముఖ్యంగా ఇప్పుడు గట్టమ్మ టెంపుల్ దేవాలయంలో ఇక్కడ మొక్కులు తీర్చుకున్న తర్వాతనే సమ్మక్క సారలమ్మ చుట్టూ 4 ప్రాంతాల్లో ఈశాన్యదేవిగా మొత్తం 4 దిక్కులు కూడా దక్షిణం పశ్చిమ వైపు కూడా గట్టమ్మ దేవాలయాలు ఉంటాయి. వారు అక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే మేడారానికి వెళ్తుంటారు. సో మనం గట్టమ్మ దగ్గర కూడా గతంలో కంటే చాలా మంచి ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. పార్కింగ్ ఉన్నది. అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా వరంగల్ నుండి ఏటునారం వరకు ఉన్న జాతీయ రహదారి మనం చూస్తున్నాం. ఇది చాలా పెద్ద రోడ్డు, 4 వేస్ అయింది కాబట్టి ఇక్కడ కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే ఆదివారం శనివారం వస్తే సెలవు దినాలు వస్తే దాదాపు 4 నుంచి 10 లక్షల మంది గత 2-3 నెలలకు వస్తున్నారు. నిన్న ఒక్కరోజే కేవలం 10 లక్షలకు పైగా కూడా భక్తులు వచ్చారంటే ఆ రోజు మేడారం జాతర పరిస్థితి 1 కోటికి పైగా ఉంటారు కాబట్టి అప్పుడు ఏదైనా సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ సమస్యలు లేకుండా ముందు వచ్చి దర్శనం చేసుకున్న పరిస్థితి. గట్టమ్మ దగ్గర చూడొచ్చు. మనం ఇప్పుడు ములుగులోని గట్టమ్మ టెంపుల్ దగ్గర ఉన్నారు. ప్రతి భక్తులు కూడా ఇక్కడ తమ మొక్కులు చేర్చుకున్న తర్వాతనే మేడారం జాతర పోతున్నారు. మేడారం జాతరలో కూడా 1 వీక్ ముందు మేడారం జాతర ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు జరిగే మహాజాతరకు 1.5 కోటి భక్తులు వస్తుంటారని అంచనా వేస్తున్నారు. జాతరకు తరలి వచ్చే భక్తులు మొదటగా జంపనవాగులో స్నానాలు ఆచరించిన తర్వాత సమ్మక్క సారలమ్మల దర్శనానికి వెళ్తారు. ఈ సందర్భంగా జంపనవాగు వద్ద భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. జంపన్నవాగు దగ్గర ఉన్నాం. జంపన్నవాగులో స్నానం చేసిన తర్వాతనే మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శనం చేసుకుంటారు భక్తులు. ఇక్కడ లక్షలాది మంది పబ్లిక్ జంపన్న వాగుపై చూడొచ్చు. మనం జంపన్న వాగు దగ్గర గతంలో జంపన్న వాగు లో దిగి మాత్రమే నీళ్లు వేసుకునే వాళ్ళు, కానీ ఈసారి జంపన్న వాగు చుట్టూ గత కొద్ది కాలంగా దాదాపు 4-5 సమ్మక్క సారలమ్మ జాతర సంబంధించి షవర్స్ ఏర్పాటు చేస్తారు. మనం చూడొచ్చు, షవర్స్ నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళ అవసరాన్ని బట్టి మేరకు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి జాతర సమయంలో కూడా ఎవరు కూడా వాగులోకి దిగవద్దు. వాగులోకి దిగడం వల్ల ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా చాలా కొంతమంది మరణాలు కూడా సంభవిస్తాయి కాబట్టి ఎవరు కూడా రిస్క్ చేయొద్దు. ఏదైతే జంపన్నకి ఇటువైపులో దాదాపు 1 కిలోమీటర్ ఉంది, అదేవిధంగా అటు 1 కిలోమీటర్ వైపు దాదాపు ఇటు కూడా చూడొచ్చు. మనం ఎక్కువ మొత్తంలో జంపన్నవాగుకు సంబంధించిన షవర్స్ ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా జంపన్నవాగుకు సంబంధించి నది స్నానానికి సంబంధించి భక్తులు ఇబ్బంది కావద్దనేదే ఈసారి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశాం కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా జంపన్నవాగు దగ్గర స్నానాలు ఆచరించి సమ్మక్క వనదేవతలను ఎవరైతే ఉన్నారో వాళ్ళను దర్శనం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే సమ్మక్క వద్ద ఎలా ఉందో చూద్దాం. మేడారం జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి కాకుండా పలు దేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఈ మహాగిరిజన జాతరకు వెళ్లిన భక్తులు సమ్మక్క సారలమ్మల గద్దెల వద్దకు వెళ్లి బంగారం సారలతో మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. గద్దెల వద్దకు వెళ్లడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. గద్దెల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. జాతరలో సమ్మక్క గద్దె దగ్గర ఉన్నాం. సమ్మక్క గద్దెకు సంబంధించి ఆ రోజుల్లో జాతర జరిగే సమయంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడ ఉంటారు, కానీ ఈసారి గద్దె లోపడుకున్నాం. ఇదే సమ్మక్క గద్దెని మనం చూపిస్తున్నాం. భక్తులు చాలా భక్తి శ్రద్ధలతోటి వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి కనిపిస్తున్నది. చాలా మంది ఇక్కడికి వస్తారు, బొట్టు పెట్టుకుంటారు, తమ సంబంధించిన ఏదైతే తన ఇష్టమైన బంగారాన్ని సమర్పించుకుంటారు. అదేవిధంగా దానికి సంబంధించిన ఏదైతే మొక్కులు ఉంటాయో మొక్కులు చెల్లించుకుంటారు. తమకు కోరిన మొక్కులు నెరవేర్చాయంటూ తమ ఎత్తు బంగారం కూడా ఇక్కడ చెల్లించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం ఇప్పుడు అంటే ఇంకా 1 వీక్ ఉంది
కాబట్టి మనం జాతర దగ్గరుండి మనం సమ్మక్క గద్దెను చూపిస్తున్నాం. కానీ ఇదే జాతర సమయంలో ఇక్కడికి చాలా దూరంలో కూడా మనం లోపలికి వచ్చే పరిస్థితి ఉంటుంది. దాదాపు లక్షలాది మంది భక్తులు కూడా మొక్కులు తీర్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా గిరిజన దేవతలకు ఏదైతే చాలా పవిత్ర దేవతగా భావించే వాళ్ళు కోరిన మొక్కులు తీరుస్తారని భావిస్తారు. కాబట్టి దాదాపు తెలుగు రాష్ట్రాలతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలతో లక్షలాది మందికి వస్తారు. దాదాపు 1,50,00,000 పైగా వచ్చే భక్తుల కోసం కూడా ఈసారి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈసారి మా ప్రభుత్వంలో వచ్చే మొదటి జాతర కాబట్టి చాలా సక్సెస్ చేయాలి. ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు, పారిశుద్ధ్య సమస్యలు కూడా లేకుండా చేయాలని చెప్పి స్వయంగా మంత్రి సీతక్కతో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా స్వయంగా ఉండి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది సమ్మక్క, మనం చూడొచ్చు సమ్మక్క గద్దెను స్వయంగా మనం సాక్షి టీవీ ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొక 1 వీక్ తర్వాత ఇక్కడికి ఇప్పుడు మనం మహాజాతరలోని సారలమ్మ గద్దె దగ్గర ఉన్నాం. సారలమ్మ గద్దె దగ్గర 1 వీక్ ముందు ఒక ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తే వీకెండ్స్లోనే దాదాపు 4 లక్షల నుంచి 10 లక్షల మంది వస్తున్నారు. ఈరోజు కూడా దాదాపు లక్షలాది మంది భక్తులు వచ్చిపోతున్న పరిస్థితి. జాతర సమయంలో ఇక్కడ దాదాపు 1 కోటి పైగా భక్తులు ఉంటారు. చూడొచ్చు మనం సాక్షి వీక్షకుల కోసం సారలమ్మ గద్దెను స్వయంగా దగ్గరుండి చూపిస్తున్నాం. సారలమ్మ గద్దె కోసం ఏం లేదు, కేవలం చూడొచ్చు వీళ్ళంతా కూడా సంబంధించిన భక్తులు కేవలం బొట్టు పెడుతుంటారు. ఆ బొట్టు పెట్టి దీవెనలు ఇస్తుంటారు. వీళ్ళంతా కూడా మొక్కుకొని ఏదైతే బంగారాన్ని ఏదైతే మొక్కుకున్నది వాళ్ళు ఏదైతే కోరుకుంటారో ఆ బంగారాన్ని మాత్రమే సమర్పించుకునే పరిస్థితి గతంలో కంటే చాలా నిజంగా కూడా మెరుగైన పరిస్థితి కనిపిస్తున్నది. కోట్లాది మంది భక్తులు వచ్చే విషయంలో ఇటు అన్ని యంత్రాంగం అంటే అన్ని శాఖలు సమన్వయంతో నడుస్తున్నాయి. ముఖ్యంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఏదైతే మంత్రిగా ఉన్నారో, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన దేవాదాయ శాఖ మంత్రి కూడా స్వయంగా ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఈ ఇద్దరు మంత్రులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ముఖ్యంగా భక్తులకు ట్రాఫిక్, పారిశుద్ధ్యం, తాగునీరు ఎటువంటి సమస్యలు లేకుండా చేయాలని చెప్తున్నారు. భక్తులు కూడా చాలామంది హ్యాపీ ఫీల్ అవుతున్నారు గతంలో కంటే కూడా. చెప్పండి, ఎట్లా అనిపిస్తున్నది ఏర్పాట్లు? చాలా బాగుంది. రోడ్లు కూడా చాలా బాగున్నాయి, నీట్గా ఉంది. పారిశుద్ధ్యం కూడా ఎప్పటికప్పుడు నీట్ చేస్తున్నారు. వరంగల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ మొత్తం ఇక్కడే ఉంది. జాతర అయిపోయే వరకు కూడా ఇక్కడే కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉండి అన్ని పర్యవేక్షిస్తున్నారు. గతం కంటే ఇప్పుడు చాలా మెరుగైన వాతావరణం ఇక్కడ అవపడుతుంది. అమ్మవారి దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జాతర పూర్తిగా కూడా జయప్రదం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. మహాజాతరకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రూట్ మ్యాప్ని సిద్ధం చేయడంతో పాటుగా జాతరకు వచ్చే భక్తుల సంఖ్యను బట్టి అందుకు తగిన సౌకర్యాలను కల్పిస్తూ ఉన్నారు. జాతరకు సంబంధించి 105 కోట్ల రూపాయలతో సకల వసతులు కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ ద్వారా మానిటరింగ్ చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. పెద్ద గిరిజన జాతర పేరొందిన సమ్మక్క సారలమ్మ టాస్క్ను పూర్తి చేయాలంటే చాలా నిజంగా కూడా అన్ని శాఖలకు చాలా సవాలుగా అని చెప్పొచ్చు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఎందుకంటే ఒక 4 రోజుల పాటు ఒక కుగ్రామంలో దాదాపు 1 కోటికి పైగా భక్తులు ఇక్కడికి వస్తారు. కాబట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంటుంది. మనం చూడొచ్చు ఈసారి ఇప్పుడు ఎక్కడైతే ఈ 2 టవర్స్ ఉన్నాయో ఇక్కడి నుంచి ఎప్పటికప్పుడు ఎంతమంది భక్తులు వస్తుంటారు, ఎంత రద్దీగా ఉంది, ఎక్కడన్నా కిక్కిరిసిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళని చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. మొత్తం ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలు దాదాపు 600 సీసీ కెమెరాలు ఇక్కడ ఫిట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం. దాంతో ఇంతకుముందు ఇది మాత్రమే ఉండేది. ఈసారి భక్తులు పెరుగుతారు కాబట్టి ఇంకొక టవర్ కూడా ఏర్పాటు చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా అక్కడ కనిపిస్తుంది. అది కొత్తగా నిర్మించారు కాబట్టి దాదాపు 10,000 మంది పోలీసు, తెలంగాణ ప్రాంతంలోని 10,000 మంది పోలీసులు ఇక్కడ సిబ్బంది ఆ 4 రోజుల పాటు డ్యూటీ చేస్తారు. ఎక్కడ ఎవరు చేస్తున్నారు, ఎక్కడ డ్యూటీ చేస్తున్నారు, ఎక్కడ ఇబ్బంది అవుతుంది, ఎక్కడిదక్కడ అలర్ట్ చేయడానికి, ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందా, ఎక్కడ తాగునీరు సమస్య ఉందా, పారిశుద్ధ్య సమస్య ఉందా, మొత్తానికి ఈసారి గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి జాతరను సక్సెస్ చేయాలనే దృష్ట్యా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు స్థానిక మంత్రి సీతక్కతో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు. మొత్తానికి ఈసారి ఎక్కడ కూడా ఫెయిల్ కావద్దు, ఎందుకంటే గిరిజన జాతర వనదేవతలు చాలా ఏజెన్సీ ప్రాంతం నుంచి వస్తారు. ఇదే విధంగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా నుంచి కూడా వస్తారు. అదేవిధంగా ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు వస్తారు కాబట్టి వాళ్ళకు ట్రాఫిక్ సమస్య ఉండొద్దు, ఎటువంటి సమస్యలు ఉండొద్దు అని చెప్పేసి ఈసారి మాత్రం ఇంకొక టవర్తో పాటు పోలీస్ కమాండ్ కంట్రోల్ కూడా రూమ్ ఏర్పాటు చేశారు. కాబట్టి ఎక్కడ కూడా ఎవరైనా తప్పిపోయినా, ఎవరికైనా ఇబ్బంది అయినా, శ్వాసకు సంబంధించిన ఇబ్బంది అయినా, ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ఎప్పటికప్పుడు అంబులెన్స్ అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇంకొక 1 వీక్ మాత్రమే జాతర ఉంది కాబట్టి ఇప్పటికే చాలా
చాలా సీరియస్గా తీసుకొని ఇక్కడ ఒక సమీక్ష నిర్వహిస్తూ ఈసారి జాతరను తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక సక్సెస్ చేయాలనే కసి మాత్రం వీళ్ళకి కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు చేస్తున్నారు. దాదాపు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 70 కోట్లు కేటాయించింది. 70 కోట్ల కేటాయించిన నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ కూడా నిర్మించారు. ఈసారి పోలీస్ పరంగా ట్రాఫిక్ పరంగా ఎటువంటి సమస్య ఉండొద్దని చెప్పేసి స్థానికంగా ఎస్పీ అదేవిధంగా ఒక ఐజీ స్థాయి అధికారి కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. అతిపెద్ద గిరిజన జాతరకు సర్వం సిద్ధం అని చెప్పచ్చు. 1 వీక్ ముందే దాదాపు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. పారిశుద్ధ్యతో పాటు ట్రాఫిక్ సమస్యలు అదేవిధంగా తాగునీరు మిగతా అంతర్గత రోడ్లు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నది. స్థానికంగా ఉన్న మంత్రి స్వయంగా అధికారులతో సమీక్ష సమావేశాలు చేస్తూ ఈసారి గతంలో జరిగిన మిస్టేక్స్ ఏదైతే ఓవర్లుక్ చేస్తూ ఈసారి మాత్రం జాతర మంచిగా చేయాలి, వనదేవతల ఆశీర్వాదాలు ప్రతి ఒక్క భక్తునికి ఉండాలి, ఎవరు కూడా ఇబ్బంది పడకుండా వెళ్ళాలని చెప్పేసి సూచన చేస్తున్నారు. మరొక 1 వీక్ ఉంది మాట. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. ఈ లక్షలాది మంది భక్తులకు కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. అదేవిధంగా ఆ రోజు కూడా దాదాపు ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరిగే ఈ జాతరకు సంబంధించి అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఇబ్బంది లేకుండా వనదేవతల దర్శనం చేసే విధంగా చేస్తామని చెప్తున్నారు. వీడియో అమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, మేడారం జాతర, వరంగల్ జిల్లా.